అమ్మమ్మమ్మమ్మో మలైపూరి మామూలుగా లేదుగా. ఏంటి మా కోసం మళ్ళీ మలైపూరి తెచ్చావా అని మీ వాళ్ళందరికి మైండ్ బ్లాక్ అయిపోయేలాగా మడతేడద్దానండి. కప్పుడు పంచదారలో కప్పున్నర నీళ్లు పోసుకుని పంచదార కరిగి 3 నిమిషాలు మరిగిన తర్వాత జస్ట్ జిగురు కావగానే పావు కప్పు పాకం తీసుకుని పక్కన పెట్టేసుకుని మిగిలిన పాకంలో యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని స్టవ్ ఆవేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో కప్పున్నర గోధుమ పిండి, అరకప్పు మైదా పిండి, కొంచెం ఉప్పు వేసుకుని కప్పున్నర నీళ్లు అప్పుడప్పుడు పోసుకుంటూ పావు కప్పు పంచదార పాకాన్ని కూడా అందులో వేసేసుకుని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. కప్పున్నర పాలు పోసుకుని 2 పొంగులు వచ్చిన తర్వాత 2 చెంచాలు పంచదార వేసుకుని సిమ్ లోనే పాలను సగం అయ్యే వరకు కలుపుతా మరిగించండి. తర్వాత అరకప్పు పాల పొడిని అప్పుడప్పుడు వేసుకుంటూ సిమ్ లోనే ఉండలు లేకుండా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోద్దండి. కోవాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. కలిపి పెట్టుకున్న పిండి ఇంకోసారి కలిపేసుకుని గుంటగడ్డతో మీడియం హీట్ లో ఉన్న నూనెలో పిండిని ఒకేసారి పోసేయండి. దాని అంతటా అది పైకి వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ముదురు బంగారంలోకి రాగానే తీసేసుకుని నూనె అంతా పిండేసుకుని గోరువెచ్చటి పాకంలో వేసుకుని 5 నిమిషాలు నానిన తర్వాత తీసేసుకుని మధ్యలో కోవాతో స్టఫ్ చేసేసుకుని మడతెట్టుకుని మళ్ళీ పాకం పోసుకుని బాదం పలుకులతో అలంకరించుకుని తింటే ఉంటదండి మధురం.